అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ నాన్నగారు జనరల్గా ఎవరైనా వయసు అయిపోయిన తర్వాత లేకపోతే జనరల్ క్రికెట్లో మనం చూస్తున్న ఫామ్ కోల్పోతే రిటైర్మెంట్ ప్రకటిస్తారు. మీ నాన్నగారు మంచి ఫామ్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో రిటైర్మెంట్ ఎందుకు తీసుకున్నారు? మీరేమన్నా వారించారా? ఇంకోసారి పోటీ చేయనా నేను అని మీరేం వారించలేదా? వాలంటరీ రిటైర్మెంట్ అనే ఒక అంశం కూడా ఉంటుంది కదండి. రాజకీయాలకు అసలు అది 70-80 ఏళ్ళు కూడా పోటీ చేస్తారు అంటే అలా ఉండకూడదని రూల్స్ లేవు కదా. నాకు నేనుగా వద్దు అనుకోవాలని, అనుకోకూడదు అని ఏం రూల్స్ లేవు కదా. పర్సనల్ ఇష్టం అండి. పోటీ చేయాలా వద్దా అనేది మన పర్సనల్ ఇష్టం. ఇప్పుడు ఆయన టూ ఎర్లీగా రాజకీయాలకు వచ్చారు. జనరల్గా రాజకీయాలకి ఏ ఏజ్లో వస్తారు? ఇప్పుడు నేనైనా టూ ఎర్లీగా వచ్చాను. అంటే టూ ఎర్లీగా రాజకీయాలకు వచ్చిన వాళ్ళకి ఏమైందంటే రాజకీయం ప్యాషన్తో చేసేవాళ్ళు. ఇప్పుడు రాజకీయాల్లో 2 రకాలు ఉంటారండి. లైమ్ లైట్లో పడటం కోసం వస్తారు, కొంతమంది ప్యాషన్తో చేస్తారు. ప్యాషన్తో చేసేవాడు ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక ఫ్యామిలీ లైఫ్ ఉండదు. ఫ్యామిలీ లైఫ్ ఉండకపోయేసరికి ఏమైందంటే ఒక టైంకి నేను నా ఫ్యామిలీతో గడపాలనే ఆలోచన రావచ్చు, నేను నా కుటుంబంతో ఆనందంగా ఉండాలని ఆలోచన రావచ్చు. మీ బాధ్యతలు ఏమైనా మోస్తున్నారు? ఆయనకు మొయ్యాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు మా నాన్నగారు మంత్రో లేదా మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉంటేనో నేను పనులు చేయకూడదు? నేను అధికారాన్ని చూసుకుంటే పని చేయొచ్చు కదా. సో దానికి దీనికి ఏం సంబంధం లేదండి. ఇప్పుడు నాకు పని చేయాలనే కాంక్ష ఉంది. నా పని ఇంకా నా కష్టం నేను పడతా వచ్చాను. ఆయన నేను చేయకూడదని ఉంది, ఆయన వద్దనుకున్నారు. కాబట్టి జగన్ గారు తీసుకున్న ఆప్షన్ బట్టి వస్తుంది తప్పితే మేము జగన్ గారిని ప్రెషర్ చేయాల్సిన అవసరం లేదు. చేసినా ఆయన లొంగరు. మీరు బీటెక్ చదివారు, మీ నాన్నగారు శుభ్రంగా ఏదైనా అమెరికానో లండనో పంపించి ఏదైనా అక్కడ సెటిల్ చేయాలనుకున్నారంట, కానీ మీరు రాజకీయాలే కావాలని పట్టుబడ్డారంట, నిజమేనా? అంటే నా ఫేట్ అండి, అంతే. అంటే ప్లాన్ చేసుకోవడం వాస్తవం. కోవిడ్ అనేది అనుకోకుండా కోవిడ్ మన అందరి లైఫ్లోకి వచ్చింది. కోవిడ్ వచ్చాక ప్లాన్స్ అని ఎంతమంది, నా ఒక్కడిదే కాదు చాలామంది తారుమారైపోయింది. మీలాంటి వాళ్ళు చాలామంది జర్నలిజం కోర్సు పైకి వెళ్దాం అనుకున్న వాళ్ళు మామూలుగా లోకల్ జర్నలిస్ట్గా మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎవరు ప్రెషర్ చేయలేదు కదా. అంటే ఏం లేదండి, ఎవరు ఏమని ప్లాన్ చేసుకోం. మన ఫేట్ ఎలా రాసి పెట్టున్న వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు రాసి పెట్టలేదు. బహుశా నేను ఇక్కడే వీళ్ళ మధ్య తిరగాలని రాసి పెట్టి ఉందేమో కావచ్చు, నేను ఇక్కడే ఉన్నాను అంతే. మీ ప్రత్యర్థి కొల్లు రవీంద్ర, ఆయన సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు. ఆయన్ని ఎదుర్కోవడం అని ఇబ్బంది కనిపిస్తుంది? అంటే సీనియర్ అంటే ఏ రకం? చాలామంది సీనియర్ పొలిటీషియన్ అంటున్నారు. సీనియర్ అంటే ఏంటి? ఒక 10-15 సార్లు ఎమ్మెల్యేగా చేశారా? 7-8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారా? అంటే నాకంటే ప్రతి ఒక్కళ్ళు సీనియర్. నాకంటే ఇప్పుడు కేఏ పాల్ గారు కూడా సీనియర్. మీ ప్రత్యర్థి కొల్లు రవీంద్ర కాబట్టి అడుగుతాను. నేను అదే అన్న, సీనియర్ ఏ రకంగా మీరు నేను అంటే ప్రతి జర్నలిస్ట్ గారు వచ్చి సీనియర్ అన్న. సీనియర్ ఏ రకంగా? నా ఊరికి సీనియర్గా ఉండేమని చేశారా? దేని రకంగా సీనియర్? ఒకసారి ఎమ్మెల్యే మంత్రి అయితే సీనియర్ అనా? అటైతే సీనియర్. కానీ సీనియర్ అంటే ఎట్లా? 6 శాఖలు మంత్రిగా చేసి ఏ శాఖనైనా వాడి బందర్కి ఏం చేసావు అనే ప్రశ్నకి సమాధానం లేదు. క్రీడా శాఖ మంత్రిగా చేసి బందర్ క్రీడల పరంగా ఏం తెచ్చావు? అనేక కుంపులను తీసుకొచ్చి 4 ఫోటో తీయడం తప్పితే ఏం చేసావు? లేదు. బీసీ సంక్షేమ శాఖగా ఉన్నావు. నువ్వు అసలు మంత్రి శాఖలు వదిలే నువ్వు ఎలా నీకు మంత్రి పదవి వచ్చింది? ఒక మత్స్యకార కుటుంబంలో నువ్వు పుట్టావనే కదా మంత్రి శాఖ వచ్చింది. మరి ఫిషింగ్ హార్బర్ మేము తేవాల్సిన పరిస్థితి నువ్వు కదా తేవాల్సింది. ఫస్ట్ మత్స్యకారుల వరకు మత్స్యకారులకు ఉపయోగపడే తేవాల్సింది ఎవరు? అది తేలేదు. పోనీ బందర్ పోర్టు ఏం చేసావు? బందర్ పోర్టు చివరిలో ఎలక్షన్కి నెల ముందు గబా ఒక ట్రాలీ మీద ఒక పెద్ద వెహికల్స్ని తీసుకొచ్చి ఊరేగి ఇచ్చేసి పోర్టు మొదలైపోతుందని చెప్పి ఎలక్షన్లు మొదలవుతున్న లోపే తెచ్చిన మిషన్లన్నీ వెనక్కి వెళ్ళిపోయింది. ఒక ఇటుక పెట్టని పరిస్థితి. ఏ రకంగా సీనియర్? పోనీ అవును, మంచి చేస్తే సీనియర్. ఊరికే ఒకసారి గెలిచి మంత్రి అయితే సీనియర్ అయితే నేను సీనియర్ అని ఒప్పుకుంటా. ఇంకేంటి సీనియర్? అంతకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు. ఎక్కువసార్లు పోటీ చేసిన వాళ్ళు సీనియర్, ఎక్కువసార్లు జనంలో తిరిగిన వాళ్ళు, ఎక్కువసార్లు పబ్లిక్ ప్రాబ్లమ్స్ కోసం పోరాడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు సీనియర్లు. ఏ రకంగా? ఊరు కోసం మంచి చేశాడు, ఊరు కోసం ఇది చేశాడు అని మీరు చెప్పగలిగితే ఖచ్చితంగా మేమెవరూ మాట్లాడాం కదా. ఊరు కోసం ఏం చేశారు? యువ కెరటాలు సంబరాలు తప్పితే చేసిందే ఉంది బందర్కి. ఇప్పుడు కూటమిగా వాళ్ళు వస్తున్నారు 3 పార్టీలు కలిసి. కాపు ఓటంతా కూడా పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి అంతా అటు టర్న్ అయిపోయే అవకాశం ఉంది, గంపగుత్తిగా వాళ్ళకి పడిపోయే అవకాశం ఉంది. అంటే దేనికండి? అంటే కాపు ఓటింగ్ మొత్తం వెళ్ళిపోవడానికి కొల్లు రవీంద్ర గారు కాపుల కోసమే ఏం చేశారు? జనసేన పార్టీ మద్దతు ఇస్తుంది కదా, కూటమి ఉన్నారు. జనసేన పార్టీ అంటే ఓన్లీ కాపుల పార్టీ అని మీరు ముద్రేస్తున్నారు. నేను అంటలా. మరి మీరు మాట్లాడారు కాపులు ఓన్ చేసుకుంటున్నారు పార్టీని.
కాపులు ఓన్ చేసుకుంటే ఎంతమంది కాపులు మీరు కొలత తీసారా? కాపులు ఎంతమంది ఉన్నారు? 80 మంది కాపులు ఉంటే 60 మంది కాపులు అట్టే ఉన్నారు కాబట్టి కాపు ఓన్ చేసుకున్న పార్టీ అని మీరు ఏమైనా కొలమానం వేశారు? ఒకటండి, కాపులను ఎప్పుడు మీరు నీచంగా మాట్లాడొద్దు. కాపులు అంటే 2014లో సేమ్ సినారియో జరిగింది, అప్పుడు కులరవీంద్ర సపోర్ట్ తో గెలిచారు కదా. 2014లో ఉన్న సినారియోస్ అన్నీ ఇప్పుడు ఉన్నాయా? అప్పుడు రాష్ట్రం కొత్తగా విడిపోయింది, ఈయన సీనియర్ నాయకుడు ఏదో కట్టలు కట్టేస్తాడని ఈయన చూశారు. ఏం చేసాడు? ఏమైనా చేసాడా? అందుకే కదా 23 సీట్లకు పెట్టారు. ఇప్పుడు 2014 అయినట్టు ప్రతిసారి జరిగిపోద్ది అంటే కుదరదు కదా. జనాలు అనేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా. ఇప్పుడు 2014లో మీరు ఏం చేశారు అనేది కూడా జనాలకు ఆలోచన వస్తుంది కదా. 2014కు అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది అంటే 2019 తర్వాత బందర్లో 23,000 నుంచి 24,000 పట్టాలు ఇచ్చామండి. అలాగే పోర్టు కడుతున్నాం, ఒక మెడికల్ కాలేజ్ పూర్తయింది, ఒక ఫిషింగ్ హార్బర్ పూర్తయింది. అది కాకుండా ఎంతోమందికి సంక్షేమ పథకాలు అందించాం. ఇన్ని మంచి చేసాం. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎవరు ఎక్కడికి తిరగకుండా ఇంటి దగ్గరే పెన్షన్లు ఇచ్చాం, ఇంటి దగ్గరే పథకాలు అందించాం. ఇన్ని చేసాం కదా. ఇవన్నీ 2014లో జరగలేదు. సో అది ఇది ఒకటవుద్దని మీరు ఎప్పుడు అనుకోమాకండి. అలాగే కాపులను కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎటు వెళ్తే అందరూ కాపులందరూ వెళ్ళిపోతారనే ఆలోచన కూడా మీరు ఉండొద్దు. ఎందుకంటే కాపులు కూడా ఒకటే ఆలోచిస్తారు, మాకెక్కడ గౌరవం దొరుకుతుంది, మాకెక్కడ మంచి జరుగుతుంది అనేది ఆలోచిస్తారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే కాపులు కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతానంటే ఆ కాపులు వెనకెళ్తారు. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తా మనం కామ్గా ఉండాలి, మనకు ఒక 21 సీట్లు మొహాన్ని కొడతారు, దాంట్లో 11 మంది కూడా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చి కండవాళ్ళు కప్పేసుకుని వాళ్ళే నుంచుంటారు. అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన పదే పదే చెప్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఎవరు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గద్దె దింపాలంటే కొన్ని త్యాగాలు చేయాలి కాబట్టి. ఎంత త్యాగమా? నీకోసం ఎంతోమంది అంటే తమ వ్యాపారాలను మానేసి తమ ఉద్యోగాలను వదిలేసి నీకోసం తిరిగిన వాళ్ళు ఉన్నారు కదా, నీకోసం తిరిగిన కార్యకర్తలు ఉన్నారు కదా. వాళ్ళు ఎవరిని కాదని మీ జీవితాలను ఎక్కడికో మిమ్మల్ని నాయకులుగా చేస్తానని చెప్పి ఇన్ని మాటలు ఇచ్చి ఈరోజు నీకు ఇచ్చిన 21 సీట్లు తీసుకుని అదే గౌరవం అనుకుంటే ఆ 21 సీట్లలో 11 సీట్లు అటు నుంచి ఇటు మారిన వాళ్ళకి ఇచ్చి ఎంత నీచమండి. ఎంత తిరిగిన వాళ్ళు, నిజంగా తిరిగిన కార్యకర్త కూడా ఎంత బాధపడతాడు. కాబట్టి ఒకటి, కాపులైనా ఏ కులమైనా తమకు మంచి ఎవరు చేశారు, తమ కోసం ఎవరు అండగా నిలబడ్డారు వాళ్ళ వైపు నిలబడతారు తప్పితే ఊరికే మా కులం నుంచి ఒక నాయకుడు వచ్చాడని. అంటే ఎక్కువ మంది ఏంటంటే మీరు కమ్మవారిని ఎక్కువ ఈ క్వశ్చన్ అడగరు, రెడ్లను అడగరు, వేరే కులాన్ని అడగరు. పాప అమాయకులు ఎవర్రా అంటే కాపుల్ని మాత్రం అంటే నన్ననే కాదు ప్రతి మీలాంటి జర్నలిస్ట్ కీ ఫ్యాక్టర్స్ ఉంటారు, ప్రతి ఎన్నికల్లో కీ ఫ్యాక్టర్ గా మారుతున్నారు కాబట్టి కాపుల అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తూ ఉంటారు. నేను మిమ్మల్ని మీ ఛానల్ని తప్పట్లేదు, మీరేం దాని గురించి ఏం ఆలోచించదు. కానీ ప్రతి జర్నలిస్ట్ గారు కాపుల గురించి, కాపులు ఏంటి ఈసారి అటు వెళ్ళిపోతారు ఇటు వెళ్ళిపోతారు, పాపం ప్రతి ఎలక్షన్లో ఎవరయ్యా మిమ్మల్ని మీరు అడిగేదంటే కాపులు అటు ఇటు వెళ్ళిపోతారని మాడతారు. ఒకటండి, వాళ్ళు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తులు, వాళ్ళకి ఎవరు మంచి చేస్తే వాళ్ళతో ఉండిపోతారు. ఇప్పుడు మంచి చేసిన వదిలేసి ఈరోజు నా కులమని అట్లా వెళ్ళే మనుషులు అయితే కాపులు కాదండి. అండగా ఎవరు నిలబడతారో వాళ్ళ వైపు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి అన్ని పార్టీల్లో ఉంటారండి, ఏ కులం వాళ్ళైనా. ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు, ఇప్పుడు కులరవి గారు మత్స్యకారుడు, అలా మత్స్యకారులందరూ కులరవి గారితోనే ఉంటారు. జనసేన విడిగా పోటీ చేస్తే అప్పుడు మత్స్యకారులు జనసేన వైపు ఉంటారు. కాబట్టి ప్రతి కులము తనకి నచ్చిన నాయకుడిని ఎంచుకునే స్వాతంత్రం ప్రతి కులానికి ఉంటుంది. అలా ఇంకొకటి, కులరవీంద్ర చాలా సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తానని చెప్పారు, చంద్రబాబు కూడా అదే కామెంట్ చేశారు. మనం నువ్వు మిగిలిన వాళ్ళగా ఫేస్ చేయొచ్చుగా, గోడ వెనకాల నిచ్చినేసి దూకి ఎక్కడో తుని దగ్గర ఎందుకు దొరికావు, ఉంచవచ్చు కదా. మిగిలికి అక్రమ కేసు, లాయర్లు ఉన్నారు, పోరాడొచ్చు కదా. నేను తీసుకెళ్తారు, అందరిలాగే కదా తీసుకెళ్తారు, విచారణ చేస్తారు. విచారణకు హాజరవ్వకుండా రాత్రి తునికి పారిపోవాల్సిన అవసరం ఏముంది? మీ టీవీలో కూడా చూపించారు కదా తునిలో దొరికినట్టు. మరి ఎందుకు? నిజంగా నేను తప్పు చేయలేదు కదా, అసలు తప్పు చేయలే, అసలు నువ్వు చాలా మంచోడివి, పాపం ఏ తప్పు ఎరగవు, మరి నువ్వెందుకు రాత్రి నిచ్చిన వేసుకుని అటు తుని దాకా పారిపోయి అక్కడ పోలీసులు నీ సంఖలో 2 చేతులు వేసి నేను ఇక్కడ ఇంట్లోనే ఉండొచ్చుగా ధైర్యంగా, ఏమండి వీళ్ళు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు నేను పోరాడుతున్నాను అని చెప్పొచ్చుగా. ఎందుకు చేయలే? చంద్రబాబు నాయుడు గారు పారిపోలేదుగా. అంటే జనరల్గా చంద్రబాబు కానీ ఆ పార్టీ నేతలు చెప్పేది, అధికారంలోకి వస్తే టార్గెట్ అయ్యే వ్యక్తుల్లో మీ నాన్నగారి పేరు కూడా ఉంది. ఎందుకంటే ఆ స్థాయిలో ప్రతిపక్షాల మీద విమర్శలు చేశారు, వ్యక్తిగత విమర్శలు చేశారని వాళ్ళు చెప్తున్నమాట. ఏమంటే జీవితంలో మేము అధికారం చూసాం, ప్రతిపక్షం చూసాం. కాబట్టి వీళ్ళ ఉడతూపులకి ఎవ్వరు భయపడరు. అసలు మా దాకా వచ్చారు కార్యకర్తలు కూడా బెదిరిస్తున్నారు, మేము వచ్చాక ఎరగ తీసేస్తాం, ఏంటి మీరు వచ్చేది, ఏంటి మీరు చేసేది.
నచ్చింది చేసుకుంటా అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు అధికారానికి మమ్మల్ని ఏదో చేయాలని వస్తున్నారు, కానీ మేము అధికారంలోకి పేదలకు మంచి చేద్దామని రావాలనుకుంటున్నాం. వాళ్ళకి మాకు ఉన్న వ్యత్యాసం అది. సో అది గమనించమని కోరుకుంటున్నాను. పోర్టు క్రెడిట్ ఎవరికి ఇస్తారు? బాలశౌరికి ఇస్తారా లేకపోతే ఎవరికి ఇస్తారు? అసలు క్రెడిట్ బాలశౌరికి లేదన్న విధంగా మీరు కానీ మీ నాన్నగారు కానీ మాట్లాడుతున్నారు అనేది ప్రధానంగా. సరే, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు, మీరు మామూలుగా ఒక పర్సనల్ లోన్కి వెళ్దాం అనుకున్నారు, మీ ల్యాండ్ తాకట్టు పెట్టి వెళ్దాం అనుకున్నారు. నేను వచ్చి నేను ఆగవయ్యా, నేను అసలు బ్యాంకులో మాడితే ఎరగతీసి లోన్ ఇచ్చేద్దని చెప్పాను. నేను వచ్చాను, బ్యాంకులో మాడాను. మీకు లోన్ ఇప్పుడు నేను చెప్పాను ఇస్తారా, మీరు ల్యాండ్ పెట్టారని ఇస్తారా? జనరల్ ల్యాండ్ పెట్టారని ఇస్తారు. అంతేనా? అంతేనా కాదా? నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు కట్టే పోర్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉండి నేను పోర్ట్ కట్టుకుంటున్నాను, పోర్ట్ కట్టుకునే దాని మీద వచ్చే రెవెన్యూ మీద మీ అప్పు కడతాను అని ఆ గ్యారంటీ ఇచ్చి తీసుకునే లోన్. కాబట్టి దీనికి ఎల్లయ్యో పొల్లయ్యో వచ్చి చెప్తే లోన్ ఇస్తారా? అంటే క్లియరెన్స్ అన్ని ఢిల్లీ స్థాయిలో తీసుకొచ్చింది తానే అనేది వాళ్ళ బాలశౌరి చెప్తున్నమాట. కాదండి, పర్యావరణ ఇక్కడ పర్మిషన్స్ ఉంటాయి, పర్యావరణం పర్మిషన్స్ అన్ని కరెక్ట్గా ఉంటే ఇస్తారా, నేను చెప్పాను ఇస్తారా? తీసుకొచ్చే వ్యక్తి కావాలి కదా ఢిల్లీ స్థాయిలో. ఎవరు తీసుకొచ్చే వ్యక్తి? ఎవరు తీసుకురావాలండి? జగన్ గారు ఢిల్లీ వెళ్ళలేదండి ఎప్పుడు. అంటే అసలు ఏమీ లేదంటారా బాలశౌరి గారి రోలు? ఎవరి రోలు ఏమండి? ఒక్కటి చెప్తున్నా, రాష్ట్రంలో ఏమి జరిగినా ఎవరి రోలు లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి రోల్ తప్ప. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే పార్టీ ఎక్కడదండి, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే లీడర్లు ఎక్కడండి? మేమందరం గెలిచింది ఆయన మోహన్ చూపించుకుని. ఈరోజు ఏదో మేము ఎరగదీసాం. మీకు క్లియర్గా చెప్తున్నా, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా లోన్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను బాలశౌరి గారి ఆస్తులు పెట్టామండి, ఆయన ఆస్తి మా ఆస్తి తాకట్టు పెట్టి పోటీ కడుతున్నామా? గవర్నమెంట్ గ్యారంటీ మీద జగన్మోహన్ రెడ్డి గారు బేషరతుగా మా కోసం పైన మాట్లాడిన దాని మీద వచ్చింది తప్పితే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏమన్నా నేను ఇంకెవరన్నా ఆస్తులు తాకట్టు పెడితే ఇస్తారా ఇంటి లోన్లు? ఇక్కడ ఖచ్చితంగా పోర్టు కడతారు, పోర్టు నుంచి వచ్చే రెవెన్యూ నుంచి మనం ఆ లోన్ వెనక్కి తీసుకోవచ్చనే ఆలోచనతో ఇస్తారు, కానీ ఎవడు ఊరికే డబ్బులు ఎవరు కదా నష్టపోదు. ట్రోలింగ్ కూడా చేస్తున్నారు ఉదయం సాయంత్రం. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉండడుగా, నాది అందరే. నేను పోర్టుకు 2 సార్లు వెళ్తా, మన కాపురం హైదరాబాద్గా రాముగా. మీరు జర్నలిస్ట్, మీరు వచ్చి ఇక్కడ సుల్తానర్లు కూర్చున్నారు, నీకు బందర్కి ఏంటి సంబంధం? మమ్మల్ని అడుగు, పోర్ట్ అనేది మాకు ఎంతకాలో చెప్తాం. నేనేంటండి మొన్న సంక్రాంతికి బందర్ నుంచి దూరాలు వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు వచ్చి పోర్టు చూసుకెళ్లారు. మరి వాళ్ళ గురించి ఏం చెప్తా? జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కులం మతం ప్రాంతం రాజకీయాలు చూడని పరిపాలనే రేపు కిట్టునైనా ఏ క్యాండిడేట్నైనా గెలిపించబోతుంది. పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేశారు, ఆకు రౌడీ, గంజాయి బ్యాచ్ ఇలాంటి పదాలు వాడారు. నేను పాపం పవన్ కళ్యాణ్ గారిని మాత్రం నేను సాఫ్ట్ కార్నర్తో చూస్తాను. ఆయన పాపం ఏం చేస్తాడు? ఎందుకు ఆ వ్యాఖ్యలు చేసి ఇక్కడ ఎవరైనా ఆయనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఏంటి అసలు? ఎందుకు వెనకాల మీరు మీటింగ్ చూస్తే చెవులో ఒక ఆయన ఓ గొణిగేస్తున్నాడు, ఎవరైనా? మా కుల రవీంద్ర గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి నేను ఎవరో తెలియదు అన్నాడు, ఆయన పేరేంటో నాకు తెలియదు, నాని గారు అబ్బాయి అన్నాడు. మరి నా పేరే తెలియనప్పుడు నీకు ఇక్కడ నాకు తిరుగుతున్న కుర్రోళ్ళు ఆకురోడీలా మామూలు వాళ్ళ నీకు ఎట్లా తెలుస్తుంది? పాపం పవన్ కళ్యాణ్ గారిని మీరు అంత పెద్ద పాపం. ఆయన ఏంటంటే వెనకాల ఆయన ఏదో చెవిలో చెప్పాడు, మీటింగ్ మాట్లాడలేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు. చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియదు, అది కూడా చెవిలో చెప్పాడు ఆయన. కాబట్టి పాపం మా కుల రవీంద్ర గారు ఆయన నోటితో ఆయన చెప్తే మళ్ళీ ఎందుకులే అని చెప్పి వాళ్ళిద్దరితో ఏదో ఒకటి తిట్టించాలని చక్కగా వాళ్ళిద్దరితో తిట్టించి వెళ్ళాడు. ఇప్పుడు ఆయనకి కిట్టు అంటే భయం లేదనుకో, చక్క కిట్టు గురించి మాట్లాడక్కర్లేదుగా, నువ్వు చేసిన మంచి చెప్పుకుని వెళ్ళిపో. కిట్టు అనేవాడు చెప్పించిన ఆయన, నేను పవన్ కళ్యాణ్ గారు అమాయకుడనే చెప్తున్నానండి, వెనకాల చెప్పించిన ఆయనకి చెప్తున్నా అంతే కన్ఫామ్గా. అసలు నువ్వు 2 సీఎం క్యాండిడేట్లు తీసుకొచ్చి కిట్టు అనేవాడు నీకు క్యాండిడేట్ కావడానికి కూడా సరిపోడు, కిట్టు అనేవాడు నువ్వు సీనియర్వి, పెద్ద జూనియరు, నీకు అసలు సరిపోడు అనుకున్నప్పుడు ఇద్దరు, ఒక ఆయన జనసేన పార్టీకి జాతీయ అధ్యక్షుడు, ఈయన తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఇద్దరిని నుంచోబెట్టి కిట్టు గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? కిట్టు అనేవాడు అసలు మీ ముందు క్యాండిడేట్గా కూడా పనికిరాడు, అసలు పనికిరాడు అనుకున్నారు కదా, సరిపోడు అనుకున్నారు కదా. మరి నీకు అంత భయం లేకపోతే అంత బహిరంగ సభ పెట్టుకుని కిట్టు గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? అంటే నీకు ఎంతో కొంత మనసులో భయం ఉంది, ఎంతో కొంత ఇన్సెక్యూరిటీ ఉంది కాబట్టి మాట్లాడించావు. నిజంగా నీకుండే ప్రూఫ్లు ఏమైనా ఉంటే ప్రూవ్ చేయి. ఎక్కడ గొడవ జరిగినా కిట్టు అంచెర్లు, మరి కిట్టుకు ఊరి నిండా అంచెర్లు ఉంటే నీకు కింద ఎవరున్నారు? మరి ఎక్కడ గొడవ జరిగిన కిట్టు అంచెర్లే చేస్తే నీ మీద కేసులు ఉన్నాయా, నా మీద కేసులు ఉన్నాయా? ఇప్పుడు పేరుని కిట్టు ఇప్పుడు ఒకవేళ రాబోయే ఎన్నికల్లో ఓడిపోతే ఇదే మచిలీపట్నంలో రాజకీయ నాయకుడిగా కొనసాగుతారా, లేకపోతే రాజకీయంగా దూరం అవుతారా?
ఒకటే అండి, నా చోటు ఇదే, నేను ఉండేది ఇక్కడే. ఇప్పుడు కిట్టు మంచి స్థానంలో ఉన్నా ఎక్కడున్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఈరోజు అధికారంలో ఉంటే కిట్టు ఎక్కువ మందికి సహాయపడగలుగుతాడు. ప్రతిపక్షంలో ఉన్న ఎవరు మాటలైనా వినపడ్డాక ఒక గొంతు అవుతాడు. ఎందుకంటే కిట్టు నమ్మి ఎంతమంది బయటకు వచ్చి కదులుతున్నారు. కదిలినప్పుడు నేను ఓడిపోగానే ఇంటికి వెళ్ళి దాక్కుంటే లేదా కాపురం తీసుకెళ్ళి విజయవాడలో పెడితే అవదు కదా, నా మీద ఉంచిన క్యాండిడేట్ లాగా. నేను కిట్టు అనేవాడు గెలిచిన అందుబాటులో ఉంటాడు, ఓడిపోయిన అందుబాటులో ఉంటాడు. ఎందుకంటే కిట్టు ఇల్లు బందర్లోనే ఉంటుంది, కిట్టుని బందర్లోనే పట్టుకోవచ్చు. నేనేం కాపురం విజయవాడలో ఉండను కాబట్టి. పేరుని కిట్టు బలాలు బలహీనతలు ఏంటండి చెప్తారు? పేరుని కిట్టుకి బలం జగన్మోహన్ రెడ్డి గారి జెండా పట్టిన మనుషులు. బలహీనతలు ఏం లేవా? బలహీనతలు ఏమైనా ఉంటే మీరే చెప్పాలి. ఓకే. పేరుని కిట్టు అనేవాడు బలహీనుడైతే పేరుని కిట్టుకు బలమైంది వీళ్ళందరూ. ఓకే. పేరుని కిట్టు బలంగా ఉంటాక కారణమే వీళ్ళందరూ. జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త. మీ గెలుపు కోసం మీ నాన్నగారు ఎలాంటి వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు? వెనకాల ఏ విధంగా నడిపిస్తున్నారు మిమ్మల్ని? అసలు వ్యూహాలు పని అంత ఏం లేదండి. ఒకటి జగన్ గారు ఒకటే చెప్తున్నారు, ఏం కొత్త వ్యూహాలు వాళ్ళలాగా కొత్త మేనిఫెస్టోలు ఏం చెప్పట్లా. మీ ఇంటికి మంచి జరిగితే ఫ్యాన్ గుర్తుపైన ఓటేయండి, లేకపోతే వద్దు అని చెప్తున్నారు. ఇలా దమ్ముగా ఓటు అడిగిన నాయకుడు మీరు రాజకీయాలు ఎప్పటి నుంచి చూస్తున్నారు? నాకంటే వయసులో పెద్దవారు. ఏ నాయకుడైనా ఈ మాట, కాబట్టి అదొకటే వ్యూహం, ఇంకేం వ్యూహాలు లేవు మాకు. అంటే ఓన్లీ సంక్షేమం ఇంటికి ఏం చేసామని నమ్మితేనే ఓటైనని చెప్తున్నారు, కానీ అభివృద్ధి అనేది ఎక్కడా పట్టించుకోలేదు. ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చేసి ఏదో చేసేసామని చెప్పుకుంటున్నారు అనేది ప్రధానంగా చంద్రబాబు కానీ ఆ పార్టీ నేతలందరూ చెప్తున్నమాట. వాళ్ళు అన్నారు, మీకే కాన్ఫ్లిక్ట్గా అనిపించట్లా. ఇప్పుడు పక్కన బాలచౌరి గారేమో పోటీ నేను తెచ్చానన్నాడు, పోటీ పనులు జరుగుతున్నాయి అని అర్థం. మెడికల్ కాలేజ్ నేను తెచ్చానని చెప్తున్నాడు అబద్ధాలు, అయినా మెడికల్ కాలేజ్ అయిపోయింది. వాళ్ళ మాటలు వాళ్ళే కాన్ఫ్లిక్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఒకటే చెప్తున్నా, బందర్ పరంగా మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, సంక్షేమం గురించి మాట్లాడండి, రెండింటికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేశారండి ఈరోజు, అది డెవలప్మెంట్ కాదు. ఒక 5 ఏళ్ల ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఒకసారి మీరే వెళ్ళి కళ్ళారా చూడొచ్చు. ఆల్ ద బెస్ట్ సార్. మొత్తంగా ఓవరాల్గా అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి చేసిన సాయమే మా కాన్ఫిడెన్స్ అని పేరుని కిట్టు చెప్తున్నారు. ప్రతిపక్షాలు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ బందర్లో పేరు నాని పేరుని కిట్టు అంటే అందరికీ తెలుసని పేరుని కిట్టు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV మచిలీపట్నం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.